ఇవి బెండకాయలు. ఫస్ట్ రో బెండకాయలు, తర్వాత ఇక్కడ దాకా బెండకాయలు, ఇక్కడి నుంచి ఇది సొరకాయ, తర్వాత బీరకాయ, తర్వాత కాకరకాయ, లాస్ట్కి గోకరకాయ రీసెంట్గా వేసారు. రావడానికి ఇంకో 2-3 రోజులు పడుతుంది మొగ్గు కనిపించడానికి. ఆ పక్కన అతను పనిచేస్తున్నది ర్యాబిట్ గ్రాస్. ఇదంతా ర్యాబిట్ గ్రాస్. ఈ మడి పనిచేస్తున్న ప్లేస్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ పాటు ర్యాబిట్ గ్రాస్. తర్వాత ఈ మడిలో ఒక్క దాంట్లో నారు పోసింది తీసుకొచ్చి ఈ పక్క నారు పోసింది. ఈ ఫస్ట్ ముక్క ఏమో వంకాయ, ఈ సెకండ్ది టమాటో, థర్డ్ది మిర్చి. నీళ్ళు పడుతున్న ఈ మడి నుంచి ఇక్కడ వరకేమో చుక్కకూర. ఇప్పుడు ఈ నీళ్ళు ఈ చిన్న పార్ట్ ఎంటీ ఉంది. సో ఈ నారంతా ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ పచ్చగా పడుతుంది కదా, ఈ గోంగూర, ఈ మడి. ఇంత గోంగూర ఈ పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గోంగూర. ఆ గ్రాస్ ఏమో పశువులు తినడానికి పెంచుతున్నాం. ఇది మొక్కజొన్న, ఇది ప్లస్ ఎగ్జాక్ట్గా ఇంతే సైజులో అటు సైడ్ ఉంటుంది. ఆపోజిట్ మడి కూడా మొక్కజొన్న. ఇది హైబ్రిడ్ 60 days క్రాప్. maybe 60 to 90 days, not exactly 60 days. ఇక్కడ వరకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు మొక్కజొన్న 2 మడులు. ఈ ఒక్క మడి ఎగ్జాక్ట్గా దీని ఇంతే మడి అవతల ఉంది, 2 మొక్కజొన్న. తర్వాతది ఇది కందులు.
ఈ యొక్క మడి కందులు ఎగ్జాక్ట్గా ఈ మడికి అవతల మడి ఏమో పెసరపప్పు. ఇది కూడా 90 days క్రాప్. ఇది ఆ తర్వాత ఈ మడి వరుసగా ఇక్కడ 3 మడులు ఉన్నాయి. ఈ మడి అవతల, దీని తర్వాత మడి తెల్లజొన్న, ఆ తర్వాత మడి దోసకాయ. ఈ మడి తర్వాత దీనికి అనుకున్న 3 మడులు కూడా తెల్లజొన్న. ఇది మన వెహికల్ రావడానికి గేట్ సైడ్ ఎంట్రన్స్. అక్కడ లాస్ట్ రూమ్ కనబడుతుంది, రూమ్ వరకు మనం